ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత అని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 315 కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విభాగాలకు కోఆర్డినేటర్ గా ఉన్న సింహాచలం అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో మొక్కలు నాటి పశు పక్షాదుల కోసం వాటి పాత్రలో నీరు, పక్షుల కోసం ధాన్యపు కంకులు, గుత్తలు ఏర్పాటు చేసి కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారి గుడ్డ సంచులు పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. వన్యప్రాణుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఒక్కసారి వాడి వదిలేస్తే ప్లాస్టిక్ ను వినియోగించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వినియోగించండి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ భూగోళం సమస్త జీవరాశితో కలకలలాడాలని, లేకుంటే మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఏయూ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ట్రీస్ ఇప్పుడు జనరేషన్ లో అన్ని కూడా కొట్టేస్తున్నారు రోడ్డుల కోసము, దానికోసం. సో దానివల్ల బర్డ్స్ కి, నెక్స్ట్ యానిమల్స్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి డేకి ఒక 1 hour అయినా సరే ప్లాంటింగ్ కి, నెక్స్ట్ వాటికి ఏదైనా హెల్ప్ చేసేలాగా వాటర్ కానీ, ఫుడ్ కానీ, టెర్రస్ మీద కానీ పెడితే వాటికి కూడా హెల్ప్ అవుతుంది. మనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి కూడా తగ్గుతాయి అన్నమాట ప్లాంట్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఎన్ఎస్ఎస్ విభాగం ఉందో, ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందో, మీరంతా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజు 1 గంట కృషి చేయడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి, విత్తన బంతులు తయారు చేసేయడానికి, పక్షులకు గూళ్ళు పెట్టడానికి, పక్షులకు ఆహారం పెట్టడానికి, పక్షులకు నీళ్లు పెట్టడానికి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి కృషి చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డి సింహాచలం అండి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా రీసెంట్ గా ఛార్జ్ తీసుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఎన్ఎస్ఎస్ లో ఏంటంటే 315 యూనిట్లు ఉన్నాయి అండర్ ఆంధ్ర యూనివర్సిటీ. డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని కలిపి 315 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ద్వారా చాలా సామాజిక అవేర్నెస్ క్యాంప్స్, లైక్ సోషల్ అవేర్నెస్ క్యాంప్స్, సోషల్ ప్రోగ్రామ్స్, సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాము. దీంట్లో భాగంగా ప్రకృతి పర్యవేక్షణలో భాగంగానే ఈరోజు రత్నం గారు ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి రత్నం గారు విజిట్ చేశారు. అండ్ దీంట్లో భాగంగా పిచ్చుకలు అంతరించిపోకుండా పిచ్చుకలకి మంచిని పెట్టడానికి బౌల్స్ అని, పిచ్చుకలకి ఫుడ్కి ధాన్యం గుత్తులని, ఇవన్నీ సారు అందజేయడం జరిగింది. దీంట్లో అండ్ మాతో పాటు స్టాఫ్ కి అండ్ స్టూడెంట్స్ కి ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని చిన్న అవేర్నెస్ క్రియేట్ చేస్తూ సార్ కూడా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు అండ్ దాని మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. అండ్ దాంతో పాటు 2 లక్షల ఫలం 2 మొక్కలు కూడా సార్ డొనేట్ చేశారు. వాటిని కూడా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఇలా చాలా మందితో లైక్ ప్రకృతి పైన అండ్ నేచర్ మీద అండ్ సంరక్షించుకోవడానికి చాలా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు ప్లాన్ చేస్తున్నాము ఫ్యూచర్ లో.